నామానికి స్తోత్రం. ఉదయకాల ధ్యానం నాకు మిమ్మల్ని అందరినీ మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయకాలం మందు మనం చర్చ్ ఎట్ ద క్రాస్ రోడ్స్ సిరీస్లో కొరింథీయులకు అపోస్తలుడు పౌలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం నుంచి 15వ వచనం వరకు ధ్యానం చేయబోతున్నాము. ఈ పత్రిక యొక్క చివరి భాగంలోనికి వచ్చేసరికి అపోస్తలుడు పౌలు అపవాది యొక్క అత్యంత ప్రమాదకరమైన శక్తివంతమైన ఆయుధం అనగా ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ ద సూపర్ అపోస్టల్స్, చొరబాటుదారులైన శ్రేష్టమైన అపోస్తలులుగా పిలువబడుతున్నటువంటి వారు, వీరిని సూపర్ అపోస్టల్స్ అని అంటున్నాము. ఈ టర్మినాలజీలో సూపర్ అపోస్టల్స్గా పిలుస్తూ ఉన్నాము. వీరిని గురించి అపోస్తలుడు పౌలు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. సమకాలీన సంఘంలో ఇటువంటి సూపర్ అపోస్టల్స్, నేమ్ సేక్ అపోస్టల్స్ ఆర్ సెల్ఫ్ డిక్లేర్డ్ అపోస్టల్స్ ఈ దినాలలో అనేక మంది మనకు కనిపిస్తూ ఉన్నారు. పేరుకి ముందు అపోస్తలుడు అని, బిషప్ అని, రెవరెండ్ అని, రెవరెండ్ డాక్టర్ అని, ప్రాఫిట్ అని, ఈ విధంగా అనేకమైన టైటిల్స్ని చేర్చుకున్నటువంటి చొరబాటుదారులైనటువంటి వారు సంఘం యొక్క వెలుపల నుంచి మనకు ముప్పు వాటిల్లట్లేదు, కానీ ఇటువంటి వారి ద్వారా సంఘం నాకు ముప్పు వాటిల్లుతుంది అని, కాబట్టి వీరిని గురించి జాగ్రత్తగా ఉండాలి అని పౌలు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. Let us pray before we start our meditation. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా దేవ, ఈ ఉదయకాలమందు మీ పాద సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చి తీసుకొని వచ్చారు. ఎవరు నీతి పరిచారకులు, ఎవరు సాతాను పరిచారకులు అనే దానిని స్పష్టమైన రీతిలో దైవవాక్యము మాకు బోధించుచుండగా దీనిని మేము విని జాగ్రత్తగా పాటించటానికి మమ్మలను మేము సత్యవాక్యం విషయంలో భద్రపరుచుకునే వారముగా ఉండునట్లు, మోసపోకుండా ప్రభువా మిమ్మలను మేము నిజమైన క్రైస్తవులంగా వెంబడించినట్లు మాకు సహాయము అనుగ్రహించుమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. So we have come to a very important section of the book of Corinthians కి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో కొంచెం అవివేకంగా నేను మాట్లాడుతున్నాను. అయినప్పటికీ కూడా మీరు నన్ను సహించాల్సి ఉంటుంది. ఎందుకంటే అనేక మంది సూపర్ అపోస్టల్స్ చెప్పేటువంటి మాటలను మీరు ఎంతో సహనంగా వింటూ ఉన్నారు కదా. కనుక ఈ అపోస్తులైనటువంటి వారి కంటే తక్కువ వాడను కాదు అన్న సంగతిని నేను కూడా అనుకుంటూ ఉన్నాను, నేను తలంచుకుంటూ ఉన్నాను. సో యూ షుడ్ ఆల్సో పే అటెన్షన్ టు వాట్ ఐ యామ్ సేయింగ్. నేను చెప్తున్న దానిని కూడా మీరు సహనంతో వినండి అని అపోస్తలుడు పౌలు కొరింథియన్ చర్చ్ని బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. సాధారణంగా ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు, అనగా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, అది దైవవాక్యమును అనుసరించి మాట్లాడినప్పటికీ కూడా మమ్మల్నే విమర్శిస్తున్నారు అని అనేక మంది అనుకుంటూ ఉంటారు. మనం సరియైన రీతిలో దైవవాక్యం చెప్తున్నట్లుగా జీవిస్తున్నామా లేదా అనే దానిని పరిశీలించుకునే దానికి బదులుగా ఈ పాస్టర్ గారు మనల్ని గురించే చెప్తూ ఉన్నారు, మనల్నే విమర్శిస్తున్నారు, మనల్నే తప్పుపడుతూ ఉన్నారు అంటే, దేవుని యొక్క వాక్యం బోధించబడినప్పుడు మన హృదయాలు నొచ్చుకోవాలి. అలాగ నొచ్చుకున్నప్పుడు మాత్రమే మనలో ఉన్న బలహీనతలను మనం తెలుసుకోగలుగుతాము. ఈ బలహీనతలను ఎప్పుడైతే గుర్తిస్తామో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి
ఇటువంటి బలహీనతల నుంచి నాకు విడుదలను అనుగ్రహించమని ఆయనను వేడుకుంటాము. తద్వారా దేవుడు మనలను సరిచేసి ఆయన బిడ్డలుగా కొనసాగటానికి పరిశుద్ధులనుగా చేసి ఆయనలో కొనసాగింపజేస్తూ ఉంటారు. అందుకని ఎప్పుడైనా సరే దైవవాక్యం బోధించుచు ఉన్నప్పుడు మనం ఆ ప్రీచర్ని తప్పుపట్టే దానికన్నా ఇతను ఎప్పుడు కూడా మమ్మల్ని విమర్శిస్తూ ఉంటాడు, ఈయన బోధించేదంతా కూడా ఎప్పుడు మమ్మల్ని తిడుతూనే ఉంటాడు, మమ్మల్ని గురించి చెడ్డగా మాట్లాడుతూనే ఉంటాడు అంటే, అవును, మరి దైవవాక్యము దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన విషయాలను తప్ప సొంత విషయాలను ఏ బోధకుడు కూడా బోధించడన్న సంగతి సత్యం. దీనిని మనం గ్రహించాల్సి ఉంటుంది. ఈ శ్రేష్ఠులైన అపోస్తలులు, సూపర్ అపోస్టల్స్, పాల్ తెలివి తక్కువ సువార్తను బోధిస్తున్నాడు అని వారు అనుకుంటూ ఉన్నారు. ఈ దినాలలో కూడా అనేక మంది సత్య సువార్తను ప్రకటించే వారిని గురించి సూపర్ అపోస్టల్స్ అంటే కొంచెం పాపులారిటీ సంపాదించిన బోధకులు లేదంటే పాపులారిటీ సంపాదించిన సంఘ నాయకులైన వారు ఉంటారే, వారు ఈ నిజమైన సేవకులను తక్కువగా ఎంచుతూ ఉంటారు, వారిని తెలివి తక్కువ వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ సూపర్ అపోస్టల్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ దినాలలో ఉన్నటువంటి సూపర్ అపోస్టల్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే, we have to be successful Christians. మనం విక్టోరియస్ క్రిస్టియన్స్గా, విజయవంతమైనటువంటి సంఘాలుగా మన సంఘాలు ఉండాలి అని. వీరి యొక్క నిర్వచనం ఏంటంటే, విజయవంతమైన సంఘం అంటే ఆ సంఘానికి వేల కొలది ప్రజలు రావాలి, ఆ సంఘంలో అనేక మంది డిఫరెంట్ ప్రొఫెషన్స్ వారు ఉండాలి, వారందరూ కూడా ధనవంతులుగా మారాలి, వారికి అన్ని రకాలైన ఆశీర్వాదాలు వచ్చేసేయాలి, మన సంఘంలో పేదవారంటూ ఎవరు ఉండకూడదు అనేది సక్సెస్ఫుల్ సంఘం యొక్క లక్షణం అని వీరు అనుకుంటూ ఉంటారు. కానీ నిజమైన సంఘం నాకు ఇవేమి కూడా అవసరం లేదు. దైవాత్మతో నింపబడిన బోధకుడు ఉన్నాడా, అలాగనే విశ్వాసులు దేవుని నామమునకు భయపడేటువంటి వారు, వాక్యమునకు విధేయత చూపించేటువంటి వారు, తమ్మును తాము సరిచేసుకుంటూ ప్రతిదినం దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడుతున్న వారున్న సంఘమే నిజమైన సంఘం అన్న సంగతి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వీరు అనుకుంటున్నారు ఈ సూపర్ అపోస్టల్స్ శ్రేష్టమైన అపోస్తలులుగా వారిని వారు పిలుచుకుంటున్నటువంటి వారు కొరింథియన్ చర్చ్లో అనేక మంది ఉంటూ ఉన్నారు. వారు అంటున్నారు, అపోస్తలుడు పాల్ని మూర్ఖమైన సువార్తను ప్రకటిస్తున్నాడు, చప్పని ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు, మెరుగుపరచినటువంటివి అనగా క్రూడ్ మెసేజెస్ని, సందేశాన్ని ఆయన బోధిస్తూ ఉన్నాడు. శరీర రీతిగా చూస్తేనేమో బలహీనుల్లాగా కనిపిస్తాడు, అతని ప్రసంగం ఏమాత్రము కూడా కొరగానిదిగా ఉంటుంది అని వారు అంటూ ఉన్నారు. అయితే వారి ఉద్దేశం ఏంటంటే, మేము నూతనమైన విషయాలు, క్రొత్త క్రొత్త సంగతులను బోధిస్తున్నాము, మెరుగైన రీతిలో బోధిస్తూ ఉన్నాము. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, కొందరు స్మార్ట్ బోర్డ్స్ పెట్టుకొని, తర్వాత ఓవర్ హెడ్ ప్రొజెక్టర్స్ని పెట్టుకొని, ఇంకా అనేక రీతులుగా మనకు యూట్యూబ్లో కూడా మంచి మంచి ప్రజెంటేషన్ లాగా ఉండే ఆ ప్రసంగాలను చేస్తూ ఉన్నారు. మధ్య మధ్యలో పాటలు, సాక్ష్యాలు వీటన్నింటినీ కూడా ఇంక్లూడ్ చేసి అందరికీ కూడా ఆకర్షణీయమైన సందేశాలు బోధిస్తూ ఉన్నారే. అలాగనే ఆ దినాలలో ఉన్న ఈ సూపర్ అపోస్టల్స్ మేము క్రొత్త విషయాలు, మెరుగైన సంగతులు, మెరుగైన ప్రసంగాలు, ఆకర్షణీయమైన సందేశాలను బోధిస్తున్నాము అని వారు విశ్వసిస్తూ ఉన్నారు. వారి ఎడల వారి యొక్క నమ్మకం అది. వాస్తవంగా చూస్తే అటువంటి సువార్త అసలు సువార్తనే కానే కాదు. వారు ప్రకటిస్తున్న క్రీస్తు
నిజమైన క్రీస్తు ఏమాత్రమును కూడా కానే కాదు. వారిలో ఉన్న ఆత్మ అది వేరొక ఆత్మే కానీ పరిశుద్ధాత్మ కానే కాదు అనేది వారికి అర్థం కావటం లేదు. ఈ దినాలలో మనం కూడా ఆత్మలను వివేచించే వారంగా ఉండాలి. అపోస్తలుడు జాన్ చెబుతున్నట్లుగా ప్రతి ఆత్మను కూడా మనం పరిశీలన చేసి ఇది దేవుని ఆత్మ కాదా, ఇది సాతాను యొక్క ఆత్మ అనే దానిని మనం గ్రహించలేకపోతే మన క్రైస్తవ జీవితం ప్రమాదంలో పడిపోతుంది. ఎందుకంటే భ్రమపరిచేటువంటి వాడు సాతానుడు. అటువంటి భ్రమపరిచే ఆత్మను గనక మనం వెంబడిస్తూ ఆ భ్రమలలోనికి తీసుకువెళ్తున్న మన సంఘం యొక్క నాయకులు లేదంటే బోధకులు, యూట్యూబ్ ప్రీచర్స్, మీడియా మెసెంజర్స్ వీరిని గనక మనం ఫాలో అయినట్లయితే మనం తప్పిదంలో పడిపోతాం, మోసపోతాం. అపోస్తలుడు పౌలు సువార్త పరిచర్య నిమిత్తం ఈ కొరింథు సంఘంలో కొందరు అనగా సంఘాన్ని ఏర్పరిచిన తర్వాత అనేక మంది యూదులు రక్షింపబడి ఆ సంఘంలో చేర్చబడిన తర్వాత మిగిలినటువంటి ప్రాంతాలలో పర్యటన చేస్తూ ఇవాంజలిస్టిక్ టూర్, మిషనరీ జర్నీస్ చేస్తూ అనేకమైన సంఘాలకు లేదంటే అనేకమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఈ సూపర్ అపోస్టల్స్ సంఘంలోనికి, కొరింథియన్ చర్చ్లోనికి చొరబాటుదారులాగా వచ్చేసారు. వీరు వచ్చేసి అక్కడ ఆధ్యాత్మిక అనారోగ్యాన్ని అనగా స్పిరిచువల్ సిక్నెస్ని వారు కలుగజేసేటువంటి విధంగా వారు బోధించడం మొదలుపెట్టారు. వీరి వలన కొరింథియన్ సంఘం తప్పుదోవ పడుతుంది. వారి ఆత్మీయ ఆరోగ్యం, వారి యొక్క రక్షణ కూడా ప్రమాదంలో పడిపోయింది. అదేవిధంగా ఈ అపోస్తలుడు పౌల్ యొక్క యాబ్సెన్స్లో పౌల్ని గురించి తప్పుడు ప్రచారాలని వీరు చేస్తూ ఉన్నారు. ఈ దినాలలో కూడా అటువంటి వారు అనేకులు మనకు కనిపిస్తూ ఉన్నారు. సో వీ హ్యావ్ టు హ్యావ్ ఎ డిసర్నింగ్ హార్ట్, వీ మస్ట్ హ్యావ్ ఎ డిసర్నింగ్ స్పిరిట్. మనకు వివేచనతో కూడిన ఆత్మను దేవుడు అనుగ్రహించేది. ఎందుకంటే ఇటువంటి వారిని మనం గుర్తించాలి, అటువంటి వారి నుంచి మనలను మనం రక్షించుకోవాలి అనేది దేవుని యొక్క చిత్తం కనుక అపోస్తలుడు పౌలు చేత మనకు హెచ్చరికలను జారీ చేస్తూ ఉన్నాడు. ఇదే పత్రిక 1వ అధ్యాయంలో మరలా తిరిగి కొరింథు సంఘానికి నేను వస్తానని చెప్పిన పౌలు కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోవడాన్ని బట్టి ఈ శ్రేష్ఠులైన అపోస్తలులుగా పిలుచుకుంటున్న వారు లేదంటే పిలువబడుతున్నటువంటి వారు కొరింథియన్ చర్చ్ని అపోస్తలుడు పౌలు నిర్లక్ష్యం చేస్తున్నాడని, పట్టించుకోవడం లేదని, మందను వదిలిపెట్టేసిన కాపరి అని, పచ్చిక గల చోట్లకు తరలిపోయి వెళ్ళిపోయాడు అని, ఇక్కడ పచ్చిక అయిపోయింది కాబట్టి పచ్చిక ఉన్న చోట్లకు మరలా వెళ్ళిపోయాడు అని, మరింత లాభకరమైన సంఘములను ఎస్టాబ్లిష్ చేయడానికి అంటే వారికి ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నాడు అంటే అక్కడ నుంచి ఆయనకు ధనార్జన జరుగుతుంది, లేదంటే ఆయనకు మానిటరీ బెనిఫిట్ ఎక్కువగా వస్తుంది అని, తర్వాత ధనం కోసమే పనిచేస్తున్నాడు అని ఒక చిత్రీకరణ. దే వర్ పెయింటింగ్ ఎ ఫాల్స్ పిక్చర్ అబౌట్ అపోస్టల్ పాల్ని గురించి ఒక అబద్ధమైన చిత్రీకరణ వారు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది దీని యొక్క బ్యాక్గ్రౌండ్. అందుకనే నేను మీరు క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లాగైనా సరే తొలగిపోతారేమోనని భయపడుతూ ఉన్నాను. ఇప్పుడు ఈవిల్ ఇన్ఫ్లుయెన్స్, ఎవరైనా చెడ్డ మాటలు చెప్తే మనుషులకు చాలా త్వరగా మైండ్లోనికి వెళ్ళిపోతాయి, కానీ ఒక వ్యక్తిని గురించి మంచి విషయాలు చెప్తే మాత్రం అంత త్వరగా మన మనస్సులలోనికి వెళ్ళం. అందుకని ఈ కరప్టెడ్ పీపుల్ సంఘాలను కరప్ట్ చేస్తూ ఉంటే అది దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు తప్పుదోవ పట్టడానికి
కారణమవుతాయి, అవి తప్పుదోవ పట్టించడానికి కారణమవుతాయి అనే సంగతిని మీరు తొలగిపోతారేమో అని భయపడుతున్నాను అని అంటున్నాడు పాల్. 4వ వచనం నుంచి చూస్తున్నాం మనం. ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక సువార్తను మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్తను మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన, వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు, మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపొస్తలుల కంటే లేశమాత్రమును తక్కువ వాడను కానని తలంచుకొనుచున్నాను. మీరు ఈ సూపర్ ఫూల్స్ లాంటి సూపర్ అపోస్టల్స్ ఉన్నారే, వారిని ప్రశ్నించకుండా వారు చెప్పే దానిని మీరు అంగీకరిస్తున్నారు, వారిని సహిస్తూ ఉన్నారు. సత్యం చెప్పుచున్న నన్ను మీరు మరి ఎక్కువగా సహించాల్సి ఉంటుంది, మరి ఎక్కువగా అంగీకరించాల్సి ఉంటుంది. సో లిసన్ టు మీ. అందువలన మీరు నాతో నా మాటలు వినండి, నేను చెప్పే సంగతులను కూడా మీరు వినండి. ఒక అయానిక్ మెసేజ్ని అయానిక్గా మాట్లాడుతూ ఉన్నాడు, అంటే వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది అపోస్టల్ పాల్ అరుదుగా ఉపయోగించేటువంటి పద్ధతి. తన యొక్క పత్రికలలో ఇలా వ్యంగ్యోక్తిని, వక్రోక్తిని లేదంటే వ్యంగ్యోక్తిని మాట్లాడడం, లేదు అంటే నిందాస్తుతిని చేయడం అనేది అసలు అపోస్టల్ పాల్ చేయడు. అలాంటిది ఈ సంఘమును కఠినంగా ఈ సంఘంతో కఠినంగా మాట్లాడాలి కాబట్టి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. 10వ అధ్యాయం 10వ వచనంలో అతని ప్రసంగం కొరగానిది అని వాళ్ళు అంటూ ఉన్నారు కదా. దే కాల్డ్ అపోస్టల్ పాల్ అన్ అన్స్కిల్డ్ స్పీకర్. ఈయనకు సరి అయిన రీతిలో మాట్లాడడం రాదు అనేది వారి యొక్క ఉద్దేశం. అందుకే 6వ వచనంలో అంటున్నాడు, మాటల యందు నేను నేర్పు లేని వాడనైనను. అంటే నేను ఒక మంచి ఒరేటర్ని కాదు, మాటకారిని కాదు, లేదు అంటే వాక్చాతుర్యం నాకు లేదు, అనర్గళంగా నేను మాట్లాడలేను, కానీ జ్ఞానమందు నేర్పు లేని వాడును కాను. దేవుడు ఆయనకు జ్ఞానాన్ని అనుగ్రహించాడు. సో ఆయన యొక్క జ్ఞానం ఏంటి అంటే 20 శతాబ్దాలుగా, అంటే 20 centuries, ఇప్పుడు మనం 2000 సంవత్సరంలో ఉన్నాము, 20 శతాబ్దాలుగా పాల్ రాసిన పత్రికలు సంఘంలో మనుషుల యొక్క లేదంటే విశ్వాసుల యొక్క వాస్తవికతను తెలియజేస్తూ ఉన్నాయి, వాస్తవాలను బోధిస్తున్నాయి. మానవ జీవిత స్వభావం గురించి గొప్ప అవగాహనతో పర్సెప్టివ్గా, అంటే గ్రహించటానికి మనకు చాలా సింపుల్గా ఉండేలాగా వ్రాసిన మరి ఒక అపోస్టల్ ఇంతకుముందు ఎవ్వరు కూడా లేరు, అపోస్టల్ పాల్ వంటి వారు లేరు అనేది యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ట్రూత్, జగమెరిగిన సత్యం ఇది. అంత చక్కగా రాస్తూ పత్రికలను సంఘములకు ఆయన చెప్పాల్సినటువంటి విషయాలు, దేవుడు చెప్పిన సంగతులను ఎంతో చక్కగా పొందుపరిచి రాసి ఉంచాడు. పాల్ యొక్క పత్రికలను మనం చదివినప్పుడు మానవ మనస్తత్వం పైన, ప్రాథమిక సామాజిక శాస్త్రం పైన అద్భుతమైన అధ్యయనం చేయడానికి ఉపయోగకరమైనటువంటి పత్రికలుగా ఉంటాయి ఇవి. అంటే హౌ ఈజ్ ద సైకాలజీ ఆఫ్ ద చర్చ్ గోవర్స్, విశ్వాసుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, వారికి సోషలాజికల్గా స్టడీ చేయడానికి వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, దేనికి లొంగిపోతూ ఉన్నారు, ఏ విషయాలలో బలహీనంగా ఉన్నారు, ఏ విషయాలలో బలవంతులుగా ఉంటున్నారు, వీటన్నింటినీ కూడా మనం అధ్యయనం చేయాలి. అంటే అపోస్టల్ పాల్ పత్రికలలో మనం చాలా చక్కగా రీసెర్చ్ చేయవచ్చు. కఠినమైన జీవిత ప్రశ్నలకు, ఎస్పెషల్లీ ద స్పిరిచువల్ క్వశ్చన్స్, ఒక వ్యక్తికి ఆత్మ సంబంధమైన ప్రశ్నలు ఏమైనా సరే వచ్చినట్లయితే
వాటికి సమాధానం అపోస్తలుడు పౌలు యొక్క పత్రికలలో మనకు కనిపిస్తాయి, ఆయన రచనలలో మనకు కనిపిస్తాయి. అందుకే నేను జ్ఞానమందు నేర్పు లేని వాడను కాను అని అంటున్నాడు. ప్రతి సంగతిలోనూ అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును కనపరిచి ఉన్నాము. అపోస్తలుడు పౌలు కొరింథియన్ చర్చ్లో ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా మాట్లాడేవాడు, ఎటువంటి విషయాలను బోధించేవాడు, ఏ మర్మాలను ఆయన దేవుని యొక్క మర్మాలను బోధిస్తూ ఉండేవాడు అనేది వీరందరికీ కూడా తెలుసు. సంఘస్థులకు మిమ్మును హెచ్చింపవలనని మీకు దేవుని సువార్తను ఉచితంగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొని నందున పాపం చేసి తిన. ఈ సంఘానికి సువార్త ప్రకటించడానికి అపోస్తలుడు పౌలు తనను తానే తగ్గించుకున్నాడు. ఇంకా దీనిని కంటిన్యూ చేస్తున్నాడు. ఈ సంఘానికి అపోస్తలుడు పౌలు ఎప్పుడు కూడా భారంగా లేడు. అపోస్తలుడు పౌలు వీరికి సేవ చేయడం కోసం ఇతర సంఘాల నుంచి కూడా మరి సహాయాన్ని సంపాదించుకొని, సహాయాన్ని తీసుకొని ఈ సంఘాన్ని ఫీడ్ చేస్తూ ఉన్నాడు. సో కొరింథు సంఘం పట్ల పౌలుకు ప్రేమ లేదన్న నేరారోపణకు ఇక్కడ జవాబును అనుగ్రహిస్తూ ఉన్నాడు. సాధారణంగా అయితే మందను కాచి మందపాలు త్రాగని వాడు ఎవ్వరు కూడా ఉండరు కదా. అలాగనే మనకు ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది, నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము పెట్టరాదు, చిక్కం వేయకూడదు అని చెప్తుంది. అలాంటప్పుడు మరి ఈ సంఘంలో తాను నూరుస్తూ ఉన్నప్పుడు తన మూతికి మాత్రం చిక్కం పెట్టుకున్నాడు. వీరిచ్చినదేది కూడా పుచ్చుకోలేదు. ఆయన ఒక టెంట్ మేకర్గా, అనగా గుడారాలను తయారు చేసేటువంటి వానిగా ఆయన ఉంటూ తన జీవనాన్ని తాను సంపాదించుకుంటూ ఈ సంఘమునకు ఉచితంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. మీకు దేవుని సువార్తను ఉచితంగా ప్రకటించచ్చు నన్ను నేనే తగ్గించుకొని నందున పాపం చేసినట్లుగా మీరు పరిగణిస్తున్నారా? మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వలన జీతం పుచ్చుకొని, అంటే వారి దగ్గర నుంచి ద్రవ్యాన్ని పుచ్చుకొని వారి ధనమును దొంగిలిన వాడనైతిని. వారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ ద్రవ్యాన్ని వీరి కోసం ఉపయోగించటాన్ని బట్టి దొంగతనం చేసిన వానిగా పరిగణించుకుంటున్నాడు తనని తాను. అయినా కూడా మరియు నేను మీ యొద్దనున్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదనో భారం మోపలేదు. ఈ దినాలలో అయితే ఒక చిన్న భారం వస్తే దానిని సంఘం మీద మోపేటువంటి సంఘ నాయకులు ఉంటూ ఉన్నారు. మనకు ఇంత ద్రవ్యం అవసరమై ఉన్నది, మీరు ఎలా తీసుకొస్తారో తెలియదు, కానీ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన రీతిలో మీరు సంఘమునకు సహాయం చేయాలి. అది ఏదైనా కావచ్చు. సంఘం యొక్క బిల్డింగ్, చర్చ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం కానీ ఇంకా అనేకమైన అవసరతలు ఉన్నప్పుడు ఈ విశ్వాసుల మీద మోయలేని భారాలను పెడుతున్నటువంటి సంఘ నాయకులు అనేక మంది ఉంటూ ఉంటారు. ఇంకా సంఘస్థులు ఒకవేళ వారికి పాపం వారి దగ్గర ఎన్ని రిసోర్సెస్ ఉంటాయి, వచ్చే జీతాన్ని వారి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండాలి, వారికి ఉన్న అవసరతలన్నీ తీర్చుకుంటూ ఉండాలి, అందులో నుంచి దేవునికి ఇవ్వాల్సి ఉంటుంది. వారు దేవునికి ఇచ్చేటప్పుడు వారి తాహతుకు తగిన రీతిలో ఇస్తూ ఉంటే, మీరు ఇంకా పట్టుకురండి, మీ గోల్డ్ తాకట్టు పెట్టి తీసుకురండి, మీ ఆస్తుల్ని అమ్మేసి తీసుకురండి. మొదటి సంఘం అదే విధంగా చేసింది కదా. వారి సమిష్టిగా వారి యొక్క ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా అమ్మి అందరూ కలిసి షేర్ చేసుకుంటూ జీవిస్తున్నారు కదా. మీరు కానీ తీసుకురాకపోతే మీ ఉద్యోగాలు పోతాయి, మీ పిల్లలకు అనారోగ్యాలు వస్తాయి, మీకు యాక్సిడెంట్లు అవుతాయి. అలాగా అనేకమైన శాపనార్థాలను కూడా పెట్టి సంఘం నుంచి స్క్వీజ్ చేసుకుంటూ విశ్వాసులను పిండి పిప్పి చేసే సంఘ నాయకులు ఉంటున్నారే ఈ దినాలలో. అలాగూ కాకుండా అపోస్తలుడు పౌలు తనకు అక్కర కలిగి ఉంటే ఎవ్వరి మీద భారం మోపలేదు.
మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. మాసిదోనియా సంఘాల వారు తన అవసరతలను తీర్చారు. ప్రతి విషయంలోనూ నేను మీకు భారంగా ఉండకుండా జాగ్రత్త పడితిని. ఎందుకంటే వారి యొక్క నేచర్ బాగా తెలుసు. మేమే పాల్ని పోషించాము అని, మేమే పాల్ని గొప్పవాణ్ణి చేశాము అని వారు ఒకవేళ చెప్తారేమో అని చెప్పి అలాగా అనకుండా ఉండేలాగా జాగ్రత్త పడి ఇక ముందును జాగ్రత్త పడతాను అని చెప్తున్నాడు. ఎందుకంటే వీరు కొరింథియన్ చర్చ్ మెంబర్స్ ఎలాంటి వారో తనకు తెలుసు. క్రీస్తు సత్యం నాయందు ఉండుట వలన అకయ ప్రాంతములయందు నేను ఇలాగు అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవ్వరి తరము కాదు. ఎందువలన? నేను మిమ్మును ప్రేమింపనందువలన. ఇదే వారు మోపుతున్న నేరారోపణ. ఏంటి అంటే అపోస్తలుడు పాల్ కొరింథియన్ చర్చ్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. మందను విడిచిపెట్టేసిన కాపరిలాగా ఉన్నాడు. పచ్చిక గల చోట్లకు తరలిపోయాడు. ఈ సంఘాన్ని పట్టించుకోడు, ప్రేమించడు అని ఈ సూపర్ అపోస్టల్స్ దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ దుష్ప్రచారానికి సమాధానం చెప్తున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమింపనందువలన నేను ఇవన్నీ కూడా చేశాను. సరే, దేవునికి తెలుసు నేను ఎలాగ ప్రవర్తించానన్న సంగతి. అతిశయ కారణం వెదకు వారు ఏ విషయంలో అతిశయించుచున్నారో ఆ విషయంలో వారు మా వలనే ఉన్నారని కనబడు నిమిత్తం వారికి కారణం దొరకకుండా కొట్టివేయుటకు నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందును చేస్తాను. ఈ సూపర్ అపోస్టల్స్ దే వర్ మేకింగ్ దెమ్సెల్వ్స్ ఈక్వల్ టు అపోస్టల్ పాల్. సత్యమైన అపోస్తలుడు, నిజమైన అపోస్తలుడు, నీతి పరిచారకుడైన అపోస్తలుడు పాల్కి వీరికి మధ్యన అసలు ఏమాత్రం కూడా పొంతన లేనే లేదు. వీరి ప్రచారం అంతా వేరేగా ఉంటుంది. వీరి క్రీస్తే వేరు, వీరి ఆత్మే వేరు, వీరి పద్ధతులే వేరు, వీరి ప్రసంగాలే వేరు. అలాంటి వారు ఇద్దరు కూడా ఒకటే అన్నటువంటి ఆ ఇంప్రెషన్ని కలుగ చేయాలని అనుకుంటూ ఉన్నారు. కానీ నేను వారికి అవకాశం ఇవ్వను. నేను ఇక ముందు కూడా ఇలాగనే చేస్తాను. మీ దగ్గర నుంచి నేనేం ఆశించాను, మీరు నాకేమీ ఇవ్వని అవసరం లేదు. దేవుడే నా అవసరతలను తీరుస్తాడు. ఏలియనగా అట్టివారు క్రీస్తు యొక్క అపొస్తలుల వేషం కొనువారయ్యుండి, అంటే దీస్ ఆర్ ద wolves in sheep clothing. మరి తొడేళ్ల వంటి వారు, గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తొడేళ్ల వంటి వారు వీరు. ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపొస్తలుల వేషం ధరించుకొనిన వారయ్యుండి దొంగ అపొస్తలులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇదేమీ ఆశ్చర్యం కాదు. ఎందుకంటే సాతానుడు వాడి యొక్క ఉద్దేశమే మోసం చేయడం. అందుకనే మొట్టమొదటి నుంచి ప్రపంచం ఆరంభమైన దగ్గర నుంచి మోసాలతోనే తన యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ఆ దినాన్న అవ్వ దగ్గరకు వెళ్ళి అన్ని కూడా హాఫ్ ట్రూత్స్ చెప్పాడు. అలాగూ ఆమెను మోసగించాడు. ఆ మోసం చేయటం అనేది మొదటి నుంచి కూడా వెన్నతో పెట్టిన విద్య సాతానికి. ఈ సాతాను పరిచారకులుగా ఉన్నటువంటి వారు కూడా వారి తండ్రి అయిన సాతాను ఏ విధంగా చేశారో అలాగనే చేసేటువంటి వారిగా ఉంటారు. ఇది ఆశ్చర్యం కాదు. దేర్ ఈస్ నథింగ్ సర్ప్రైజింగ్ ఇన్ దిస్. కానీ మనమే జాగ్రత్తగా ఉండాలి. ఎవడు మోసగాండ్రు అన్నదాన్ని తెలుసుకోవాలి. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు. ఈ వెలుగుదూతతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అపోస్తలుడు పౌలు ఇక్కడ ఒక చాలా కఠినమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఇదే విధంగా కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని అంటూ ఉన్నాడే. అలాంటి భాషనే ఇక్కడ కూడా పౌలు ఉపయోగిస్తూ ఉన్నాడు. 23వ అధ్యాయంలో యేసు ప్రభు అంటున్నాడు 23:23లో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని అంటున్నాడు. 25వ వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అంటున్నాడు.
గుడ్డి పరిచయుడా అంటున్నాడు 26వ వచనంలో. 27వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అంటే దే వర్ స్టింకింగ్, చెడ్డ వాసన వస్తున్నారు. వెలుపల శృంగారంగా కనబడుతున్నారు కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషంతో నిండి ఉంటాయే సమాధులు. ఆ విధంగా మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా కనబడుతున్నారు, లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టిస్తున్నారు, నీతిమంతుల గోరీలను శృంగారిస్తున్నారు అని ఇంకా వారిని గురించి సర్పములారా అంటున్నాడు 33వ వచనం. యు ఆర్ ద సర్పెంట్స్, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగ తప్పించుకుంటారు అని వారిని సంబోధిస్తున్నాడే. ఇలాగా కఠినమైనటువంటి మాటలు, దొంగ అపొస్తలులు, మోసగాండ్రు అని అంటున్నాడు. ఇట్టివారు సూపర్ అపోస్టల్స్గా పిలువబడుతున్న వారు, శ్రేష్టమైన అపోస్తలులని చెప్పుకుంటున్నటువంటి వారు, వారు సాతాను వెలుగుదూత వేషం లాగానే వీరు కూడా వెలుగుదూత వేషాన్ని ధరించుకుంటున్నారు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. అయితే వారి క్రియల చొప్పున వారికి అంతం కలుగుతుంది. సాతానుడు ఎప్పుడు కూడా గుడ్ మార్నింగ్, ఐఎమ్ ద డెవిల్, ఐ హ్యావ్ కమ్ టు యూజప్ యూ అని, నిన్ను నేను ఓడించడానికి వచ్చాను, నిన్ను నేను ఏ విధంగా అయినా సరే నాశనం చేయడానికి వచ్చాను అని చెప్పినాడు. ఈ సూపర్ అపోస్టల్స్ కూడా అటువంటి సాతాను సంబంధులు లేదంటే సాతాను బిడ్డలు కాబట్టి వారు వి ఆర్ యువర్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ కమ్ టు మేక్ యూ స్పిరిచువల్లీ స్ట్రాంగ్ అని చెప్తూ ఉంటారు. మీరు చూడండి, లిసన్ టు అస్, మా డాక్ట్రిన్స్ని మీరు అర్థం చేసుకోండి, మిమ్మల్ని మేము బాగు చేయటానికి వచ్చాము అని చెప్తూ ఉంటారు. కానీ అంతా కూడా అంతరంగంలో వేరే విషయాలు ఉంటాయి, బాహ్యంగా నీతి విషయాలను గురించి మాట్లాడుతూ ఉంటారు. కనుక వీరికి ఇంకా అనేకమైన ఆశలు కూడా ఉంటుంటాయి. ఈ సంఘం ద్వారా వీరి దగ్గర నుంచి, ఈ సంఘం ద్వారా వీరికి మానిటరీ బెనిఫిట్స్ కూడా పొందాలని అనుకుంటూ ఉంటారు. అనేకమైనటువంటి డిజైర్స్ కలిగిన వారిగా వారు ఉంటూ ఉంటారు. ప్రాముఖ్యంగా చూస్తే సంఘమును తప్పుతో పట్టించే వారిగా ఉంటారు. వీరు దొంగ అపొస్తలులు, మోసగాండ్రు. వీరి మాటను మీరు వినవద్దు. వీరైతే మిమ్మలను అనర్గళమైనటువంటి మాటల గారడి చేత మిమ్మల్ని మోసపరుస్తూ ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. జ్ఞానమందు నేర్పరిగా అపోస్తలుడు పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ కాలమందు మనతో కూడా మనకు అనర్గళంగా మాట్లాడే బోధకులు అవసరం లేదు, మాటల గారడి చేసేటువంటి బోధకులు అవసరం లేదు. మనకు లేనటువంటి వాటిని ఆపాదించే వారిని గురించి మనం అసలు ఏమాత్రంను కూడా వారికి ప్రాముఖ్యతను ఇవ్వకూడదు. నిజమైన సువార్తను ప్రకటించేటువంటి నీతి పరిచారకులైనటువంటి బోధకులను మాత్రమే మనం వెంబడించాలి. శ్రేష్ఠులైన అపొస్తలులుగా పిలుచుకుంటున్నటువంటి వారు, వీరు గొర్రె చర్మం ధరించిన తొడేళ్ల వంటి వారిని మీరు గుర్తించండి అని మనకు ఉదయకాలమందు అపోస్తలుడు పౌలు ద్వారా ఈ పత్రికలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో we have to use our spiritual discernment in order to find out who is the servant of the Lord and who is the follower of Satan. సాతాను సంబంధి ఎవరు అనేది, సాతాను పరిచారకులు ఎవరు అనేది స్పష్టంగా వారి యొక్క క్రియల ద్వారా మనకు తెలుస్తుంది. చివరికి వారు నాశనం నాకు పోయేటువంటి వారిగా ఉంటారు. మనలను కూడా నాశనం నాకు వారు తీసుకొని పోకుండా ఉండాలి అంటే సత్యవాక్యమును బోధించే పరిచారకులను మనం వెంబడించడానికి మనం నిశ్చయించుకోవాలి, వారినే వెంబడించాలి. అందుకని
మనకు ఆత్మీయ అనారోగ్యంను కలుగజేసేటువంటి ఈ దొంగ అపస్తులను, దొంగ బోధకులను మనం వెంబడించడం మానేసి మనకు ఆత్మీయ ఆరోగ్యాన్ని అనుగ్రహించే బోధలు బోధించే ప్రీచర్స్ని మనం వెంబడించడానికి దేవుడు మనందరికీ ఆత్మ వివేచనను అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మా దేవా, ఎవరు నీతి పరిచారకులు, ఎవరు సాతాను పరిచారకులు అనే దానిని మేము వారి యొక్క బోధనల ద్వారా, వారి క్రియల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా గుర్తించుటకు మాకు సహాయము అనుగ్రహించండి. ఎవరు నిజమైన గొర్రెలు, ఎవరు గొర్రె చర్మం ధరించిన తోడేళ్ళు, సంఘమును విచ్ఛిన్నం చేసేటువంటి వారెవరు, సంఘ శ్రేయోభివృద్ధి కోసం పాటుపడేవారు ఎవరు అనే వారిని మేము గుర్తించుటకు ఆత్మ వివేచనను అనుగ్రహించి మా తోటి విశ్వాసులందరినీ కూడా, సంఘమునంతటిని మీరు కాపాడమని, మీరే నాయన ఆత్మలో ఎదుగుటకు కృప చూపించి సహాయమును అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. అనర్గళంగా పనికిరాని మాటలు మాట్లాడే బోధకులను కాకుండా దేవుని సంగతులను బోధించే నీతి పరిచారకులను మనం వెంబడించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అందుకు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.